వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. హైదరాబాద్లోని బండ్లగూడలో ఉన్న సహభావన గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న 500 ఫ్లాట్స్లోని భక్తులంతా కూడా ఉదయం సాయంత్రం గణపతిని ఆరాధిస్తూ భక్తి ప్రపత్తులతో ఆటపాటలతో ఆయనకు నీరాజనాలు అర్పిస్తూ ఎంతో ఆనందంగా 9 రోజులు గడిపారు. రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించారు. అవన్నీ చూద్దాం రండి. గణపతి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణపతికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు. అలాగే అందులో భాగంగా శ్రీ భగవాన్ సుందరాకాండ శ్రీనివాసులు గారు వారిది ఖమ్మం వారిచే హనుమాన్ చాలీసా 108 రాగాలతో 40 రకాలుగా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆబాల గోపాలం పాల్గొని మధురానురాగాల రసగుళికలను ఆస్వాదించారు ప్రజలంతా. మనం కూడా ఆస్వాదిద్దామా మరి? నిజమన ముకుర సుధారిదార వరుణ రఘువర విమలయశ జోదాయక ఫలచారి సీతారం బుద్ధిహీన ధనుష సహభావన కుటుంబంలోని స్త్రీలందరూ గణపతి దేవుని ముందర ఎంత ఉత్సాహంగా, ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా కోలాటం ఆడారో చూద్దామా రండి.
శ్రీమతి హారిక గారి ఆధ్వర్యంలో చిన్నారుల గీతా శ్లోక పారాయణ ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. పిల్లలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో గీతా పారాయణ చేశారు. చూద్దాం రండి. సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. కనకాంగి రమాపతి సోదరి, కనకాంగి రమాపతి సోదరి, కరుణించవే కాచాయని. కనకాంగి రమాపతి సోదరి, కరుణించవే కాచాయని. ఉత్సవాల్లో భాగంగా స్త్రీలకు, పిల్లలకు, పెద్దలకు అంటే మగవారికి అందరికీ కూడా టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు. అంటే అందరూ ఆటపాటలతో కూడా అలరారుతూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆనందంగా గడిపారు. చూద్దామా మరి. एक और भी लगाएंगे इसके बाद, ऐसा नहीं कि सिर्फ एक के साथ हो जाएगा, और भी चलेगा. అందరూ దూరంగా వెళ్ళండి. పట్టుకోండి, మీరు పట్టుకోండి కదా అమ్మా. కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టుకోండి. ఇదిగో ఇక్కడ మీకు ఎల్లో లైన్స్ ఉన్నాయి కదా, ఈ రిబ్బన్ ఆ ఎల్లో లైన్ దాటిందంటే వాళ్ళు విన్నాయి. అటువైపు వెళ్ళిపోతే మిమ్మల్ని వాళ్ళు లాగినట్టు, వాళ్ళు వెళ్ళినట్టు. వినండి వినండి, మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్పలే తర్వాత మాకు తెలియదు అది తెలియదు అనదు. ఈ ఎర్ర బాగా ట్రై చేయాలి. పట్టుకోకండి. స్టేట్ నిలపండి నిలపండి. ఏమైనా రే ముందుకు రారా, ముందుకు వచ్చి వాడాడ వాడాడ కింద వాడాడు. కమాన్ కమాన్ encourage the children. ఇప్పుడు మనకి 1 నుండి 4 వరకు ఒకటి అంతేనా అన్నారు. ఇట్లా రైట్ అందరు ఫస్ట్ ఇటు రావాలి.
అంకుల్ చెప్తాడు. వామ్మో ఈ గ్యాంగ్ ఎక్కువ ఉంది అసలుకి, ఈ పిల్లల గ్యాంగ్. తర్వాత మన పిల్లలు కదా, వాళ్ళకి ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా మనం? వదిలేయండి వదిలేయండి. గట్టి పట్టుకోవాలా, గట్టిగా పట్టుకోండి. వెనక పంపాలి, పిల్లలు వెనక పంపాలి. ఇదిగో బాబు, ఓకే చెప్తాను, అప్పుడు లాగండి. 3 చెప్తా, 3 చెప్పిన వెంటనే లాగండి. ఓకే, లాగిరంటూ కింద ఓకే. పట్టుకో పట్టుకో. 1 2 3. సాగండి సాగండి సాగండి. సాంగ్ ప్లీజ్. 1 2 3. Come on, yay, 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 yay. రెడీనా అందరూ? రెడీనా అందరూ? రెడీనా? 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 జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. రెడీ 1. జై బోలో గణేష్ మహారాజ్ కి. రెడీనా? 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 1 2 జెంట్స్. తర్వాత ఇంకో టీం ఎవరైనా లేడీస్, 5 10 మంది లేడీస్ ప్లీజ్. లేడీస్ నుంచి ఇటొక 5, అటొక 5, 10 మంది. సిద్ధమా? 1 2 3. సిద్ధమా? సిద్ధం. 1 2 3. రాత్రికి
కొద్దిగా వదలండి. వదిలేసాం సార్, వాళ్ళే వదలట్లేదు. అట్లాగే ఉండండి, మీరు రెడీగా ఉండండి అంతేగాని. రెడీ 1 2 3 Hey, oh, oh, hey, hey, oh. గట్టిగా గట్టిగా సూపర్ సూపర్ సూపర్. అమ్మ రావాలి పాప కూర్చుకుంటూ. పూజ్యులు ఉపాసకులు ప్రముఖ సందేశ ప్రవచనకర్త భగవదనుగ్రహ ప్రచారకులు శ్రీమతి ముసునూరు సత్యవాణి అమ్మగారి దివ్య ప్రవచనములు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. మీరు కూడా వింటారా? రండి విందాం. మాతృమూర్తులందరికీ పాదాభివందనం చేస్తూ ఉంటాను. కారణం అది. అటువంటి ఉన్నతమైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి స్థితి మన మహిళా లోకానిది. అందుకే స్త్రీ అనగానే సకార రకార తకారాలు వినపడతాయి. అంటే సత్వగుణ రజోగుణ తమో గుణాలను దొంగలే తీసుకుపోతారు, ఇప్పటి నుంచే మారరా అని చెప్పింది ఆ పద్యాల యొక్క సారం ఇవాళ మన బిడ్డలకు తెలియదు. పాపం తప్పు వాళ్ళది కాదమ్మా, మనది తప్పు. పెద్దలను తప్పు చేస్తున్నాం, మేధావులైనటువంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు, విద్యావేత్తలైనటువంటి వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇకనైనా మేలుకొందాం. ఇక గనక మనం మేలుకొని ప్రతి నవరాత్రులను ఈ జరుగునే సత్సంగాల్లో గనక మనం ప్రతి సంవత్సరానికి మార్పు తెచ్చుకోకపోతే, ఎందుకు తెచ్చిపెట్టారు నన్ను ఈ బొమ్మని ఇక్కడ, ఎందుకు నన్ను తెచ్చిపెట్టారు మీరని నన్ను అవమానపరచడానిక, ఎందుకు పిలిచారు నన్ను మీరు, ఆయన బాధపడతాడు. స్తుతించే పద్ధతులు అలా రకాల డాన్సులు చేస్తున్నాం, ఏవేవో రకాలైనటువంటి పోకడలు మనం పోతున్నాం. కాబట్టి ఇకనైనా మారుదాం, మనం మారుదాం. యుగం మారుతుంది. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. అందరూ యోగులు కానక్కర్లా, నిరుపయోగులు కాకుండా ఉంటే చాలు. అందరం యోగులం కాలేం కూడా, నిరుపయోగం కాకుండా ఉంటే చాలు. మన జీవితాలు సాదాగా జీవిస్తే, ఉన్నతంగా ఆలోచిస్తే. గణనాయకాయ అంటూ కుమారి సరియు ఎంతో అద్భుతంగా కూచిపూడి నృత్యాన్ని చేసింది. తిలకిద్దామా మరి? రండి. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्ड
తదుపరి కార్యక్రమం దేవదేవ ధవళాచల మందిర అంటూ ఎంతో అద్భుతంగా గొల్లపూడి రాధాకృష్ణ గారు పాడారు. విందాం రండి. నమో నమో దైవతలోక సుధాంబుధిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవన శంకర శంకర పురహర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో. థ్యాంక్ యూ. అరుగేలరా అంటూ శ్రీమతి విజయలక్ష్మి గారు ఎంతో మధురంగా పాడి వినిపించారు మనకి. విందామా రండి. పిల్లలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో మన బొజ్జగణపయ్య దగ్గర కూర్చుని సరస్వతి పూజ చేస్తున్నారు. అది భక్తిని మెచ్చుకుంటూ చూద్దామా. మర్దనాయ నమః శ్రమదేవతాస్వాయ నమః సౌమ్యాయ నమః సురాధనమస్కృతాయ నమః కాళరాత్రే నమః కాళాధరాయ నమః సౌభాగ్యదాయ నమః వాక్యేత్యే నమః పురారోహాయ నమః వారాత్రే నమః వారయాత్రే నమః చిత్తాంబరాయ నమః చిత్రబంధాయ నమః చిత్రవాణి భూషాయ నమః కాంచాయ నమః. ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్ వారిచే హరే రామ హరే కృష్ణ అంటూ మనసు నిండా స్తుతించుకొని భక్తితో భజనలు చేసి చక్కగా స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ కూడా చేశారు. చూద్దామా మరి. Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare Hare కూడా పాడండి. Hare Rama Hare Rama పాడండి. Rama Rama Hare Hare. Now second step. Hare Krishna 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 Hare 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 Rama Hare Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Hare. బోలో బోలో చెప్పండి. నాతో నాతో హరే కృష్ణ Hare Krishna
Krishna Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare శ్రీ రామచంద్ర మిషన్ అండ్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సంస్థ పద్మభూషణ్ అవార్డు గ్రహీత ధ్యాన గురువు డాక్టర్ దాజీ గారు డాక్టర్ కమలేష్ డి పటేల్ గార్ల కార్యక్రమంలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు తెలియచేస్తూ మెడిటేషన్ కూడా చేయించారు. చూద్దామా మరి. ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రీతి ఎంతో చక్కటి హావభావాలతో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. చూద్దామా? అద్వయానంద సచ్చిదానంద దీపిక పాగి పాగి తందిక పాగి పాగి తందిక పాగిమా పాగిమా పాగి సుందరీ హృది సచిత్రం నమామ్యహం కనకదుతే శాంతి రూపేణ సంస్థితః నమస్తస్తై 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 నమో నమః నమస్తస్తై 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 నమో నమః నమస్తస్తై 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 నమో థ్యాంక్ యూ ప్రీతి గారు. ఒక్కసారి బిగ్గరగా థ్యాంక్ యూ సో మచ్. ప్రీతి గారి విన్యాసం మనం చూసాం, అసలు అద్భుతం. డాక్టర్ కదా. ఇప్పుడు కుమారి జోషి చక్కటి నృత్యంతో అందరినీ ఆకట్టుకుంది. చూద్దాం.
ప్రతిరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు జరుపుకుంటూ అందరి అలసట తీరుతూనే అందరికీ కూడా చక్కటి భోజన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రండి, మీరు కూడా భోంచేస్తారా? హిందువులంతా లలితా సహస్రనామం చదువుకుంటూ కుంకుమ పూజ చేశారు. రండి చూద్దాం. వారితో పాటుగా మనము సంతృష్టులు కావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి కుంకుమ పూజ అనంతరం మీరెవరు ఇళ్ళకి వెళ్ళొద్దండి. దయచేసి కూర్చోండి, సుఖాసులు కండి. బాబు సెక్యూరిటీ. అమ్మ, మీ కింద ఉన్నవన్నీ వారు తీస్తారు. మీరు కావాలి ఆ ద్రవ్యం మొత్తం మీ చేతిలో పట్టుకోండి. మీరు ఇక్కడే కూర్చోండి. దయచేసి ఇక్కడే సుఖాసులు కండి. సెక్యూరిటీ త్వరగా రావాలి. రేపు పొద్దున్న అందరూ కూడా 7-7:30 కల్లా హోమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా త్వరగా పొద్దునే వచ్చేసి హోమం కార్యక్రమంలో, గణపతి హోమ కార్యక్రమంలో పాల్గొనవలసింది. ముద్దుగారే యశోద, అలాగే వచ్చెను అలివేలు మంగ అంటూ కుమారి ప్రీతి ఎంతో చక్కటి నృత్యాన్ని చేసింది. అందరం తిరిగిద్దాం రండి. పచ్చ
కరాటే కళ్యాణి గారు చక్కటి హావభావాలతో, చక్కటి కథతో, చక్కని గానంతో ఆవిడ హరికథను మనందరికీ బోధిస్తూ అందరినీ ఆవిడ కథతో, గానంతో తన్మయత్వంలో ములిగేటట్టుగా చేశారు. ఈ చక్కటి హరికథను మనం కూడా చూద్దాం రండి. సభాయ నమః. విద్వన్మణులు, విజ్ఞులు, ప్రాజ్ఞులు, రసజ్ఞులైన సహభావన, సమభావన కలిగిన ఈ అపార్ట్మెంట్లో సుహృద్భావ వాతావరణంలో అద్భుతంగా సహభావన అపార్ట్మెంట్స్ కల్చర్ మొత్తం సూపర్గా ఉందండి. అద్భుతంగా చూడండి, ఆ స్వామి ఎలా కూర్చోబెట్టారో, ఆయన ఎంత అద్భుతంగా అయితే అలా ఆసీనుడే ఉన్నాడో, మీరు కూడా అంత అద్భుతంగా హరికథ వినాలనే సదుద్దేశ్యంతో, అందరికీ ఈ అదృష్టం రాదు. హరికథ అనేది మన పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే వింటాం, ఇది నిజం. ఒకవేళ నేను కల్పించినప్పటికీ ఏవో సత్యవాక్యాలతో చల్లబడుచుండవు కానీ ద్వంద్వ యుద్ధానికి తారసిల్లిన మొనగాండ్రు ఒకరూ లేరు కదా ఈ జగాన. నేను జగడాల మారివాడనని ఈ జగమంతా నిందిస్తారు, కానీ నా కలహము భక్తులకు, పతివ్రతలకు ఎంతో మేలు చేస్తుంది కదా. అలనాడు మాతృగర్భంలో ఉన్న ప్రహ్లాద కుమారునకు మాధవమంత్రోపదేశం చేసి తండ్రితో తగవు కల్పించి భగవంతుని ప్రేమకు పాత్రుని చేసింది నా ప్రయత్నమే కదా. మహా అపతివ్రతలను విరవేగుచున్న లక్ష్మీ, పార్వతీ, సరస్వతులకు గర్వభంగం గావించి అనసూయాదేవి మహిమ అన్ని లోకాలకు వెల్లడి చేసింది కూడా నేనే కదా. కృష్ణుడు నాకు విధేయుడని గర్వంతో సపత్తులను సాధించుచున్న ఆ సత్యభామ వలన పతిదానం పుచ్చుకొని కృష్ణుడు భక్తజన విధేయుడని రుజువు చేసింది కూడా నేనే కదా. దుర్మార్గులైన రాక్షస సంహారాలన్నీ కూడా నా కలహాల వల్లే కదా జరిగాయి. నా చిట్టాలే ఎక్కకపోతే నాటకానికే రెక్కలేదు. ప్రస్తుత కర్తవ్యము సర్వ పాపహరము, నిఖిల భయ దంశకము, హృదయతా పరిపాలనము, శాశ్వత మోక్ష లక్ష్మీ సముపలబ్ధ సాధకమైన ఆ లక్ష్మీనారాయణ దర్శనం అవశ్య కర్తవ్యం అని కనుమూసి తెరిచి లోపల వైకుంఠ నగరానికి చేరాడండి నారద మహర్షి. ఆ సమయానికి శ్రీమన్నారాయణమూర్తి ఎలా ఉన్నాడయ్యా అంటే, చారు దివ్యమణిమయ పీఠంబున సరసే ఆడవాళ్ల సంగతి పాపం మగవాళ్ళకి అందరికి తెలిసినా కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తానండి. మా ఆడవాళ్ళు అంటే నేను కూడా ఆడపిల్లనే కాబట్టి నాకు కూడా తెలుసు. సో మా ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, ఏమండి రేపు దేవి నవరాత్రి దాండియా ఆడాలండి, చాలా మంచి మంచి పట్టు చీర కట్టుకొని అందరూ రామచిలుకల్లో ఉంటారండి. నాకు ఈసారి ఒక 30,000 రూపాయలు పట్టు చీర కొనిపెట్టరు. మన అపార్ట్మెంట్లో ఆంటీ మధ్య ఆన్లైన్లో పెట్టారండి, చాలా కంచి పట్టు చీరలు ఎంత బాగున్నాయి సుమి, అవి కొనిపెట్టరు అనగానే ఈయన ఏమిటే 30,000 రూపాయలు పట్టు చీర, 30,000 పెట్టి కొనాలా నీకు? నా జీతం 60,000, ఈ 30,000 ఇవ్వాలా? ఈ 30,000 ఇచ్చి 30,000 ఈ పండుగ అంతా ఎలా చేయమంటావు? ఈ నెల అంతా ఎలా గడపమంటావు? అర్థం ఉండాలి. అడిగితే ఒక 5,000 రూపాయలు ఇస్తా, వెళ్ళి కొనుక, ఏదో ఆషాఢం ఆఫర్లు అన్నీ వచ్చినప్పుడు కొన్నావుగా చాలా, అందులో చోటు కట్టుకోలేకపోతే అని ఇలా మొహం తిప్పేసుకొని ఇంకేమనకుండా కామ్గా ఉంటుంది. తెల్లవారుతుంది, ఏమో ఏడైతే కాఫీ ఎక్కడ తగలెట్టి చాలా చెప్పింది ఆ టేబుల్ పైన తాగి తగలాడండి. ఏమో 8:30 అయిపోతుంది, మెట్రో వెళ్ళిపోతే క్యారియర్ ఇక్కడ ఉప్మా చేసి ఈరోజు ఆ పచ్చడిలో ఉంటే వేసాను, అది పెట్టుకొని తినండి సరిపోతుంది. లేకపోతే మీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ దగ్గర కొంచెం తీసుకొని తినండి, నాకు ఇలా ఓపిక లేదు. అదే కానీ ఈయన ఏమేమో 30,000 చీరేమిటే, నా రేంజ్కి మొత్తం 60,000 కూడా పట్టిన పర్లేదు, నేను ఇచ్చేస్తా ఈ సంవత్సరం, ఈ నెల కావాలంటే అప్పు చేసేనా ఏదో లాగేద్దాం, కానీ 30,000 ఏం సరిపోతుందమ్మా, ఇంకొక 20 కలిపి 50,000 దగ్గర ఏదో కొనుక్కో, నీకన్నా నాకేమి ఎక్కువ అన్నారనుకోండి. ఏమండి సాయంత్రం 8 గంటలకు వస్తారు, ఈరోజు నేను చక్కగా మంచి మంచి మిరపకాయలు వేస్తాను మీకు. ఇన్ని రోజులు ఎంతో చక్కటి కార్యక్రమాలతో ఆకట్టుకున్న కమిటీ మెంబర్స్ అందరికీ, అనుభవించి ఎంజాయ్ చేసినటువంటి ప్రజలందరూ కూడా వారి యొక్క కరతాళ ధ్వనులతో కమిటీ మెంబర్స్ అందరినీ ఆనందంతో అభినందించారు. వారి అభినందనలు ఏ విధంగా తెలియజేశారు చూద్దాం రండి. నిమజ్జనం చేసుకోవడానికి మనకి ఆ దేవదేవుని కృప వల్ల ఎంతో నిజంగా మనం ఎంతో పుణ్యం చేసుకున్నామండి. మనం పూజించిన మన విఘ్నేశ్వరిని మన దగ్గరనే ఏర్పాటు చేసుకోవడం నిమజ్జన కార్యక్రమం, ఇది నిజంగా
మధుకర్ ఎక్కడున్నా రండి. దయచేసి అందరూ మన సభ్యులందరూ వేదిక మీదకి రండి. విశ్వం, సునీల్, అలాగే మనందరం గట్టిగా చప్పట్లతో వారు ఎంత చక్కగా నిర్వహించారండి. మనం ప్రతిరోజు అన్నదానము, నిత్యాన్నదానం పెట్టుకున్నాము. ప్రతిరోజు అద్భుతమైన కార్యక్రమాలు. ఎలాంటి మన సినీ అంటే మనకి భక్తికి సంబంధించిన తప్పించి అనురక్తికి ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా దయించి అందరూ లేచి నుంచుని వీరికి క్లాప్స్ కొట్టి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మ చాలా సంతోషం. మీ అభిమానానికి. చివరి రోజు గణపతి పూజ అనంతరం గణపతికి ఉద్వాసన చెప్పిన తరువాత వినాయకుడికి కట్టినటువంటి వస్త్రాలను, లడ్డూలను వేలం వేశారు. ఆ పాటలో భాగంగా శ్రీమతి శిరీష దంపతులు వస్త్రాలను 99,000 రూపాయలకి గెలుచుకున్నారు. ఇప్పుడు శిరీష ఆవిడ యొక్క ఆనందాన్ని, అనుభూతుల్ని ఎంతో భావోద్వేగంతో వివరించారు. మరి ఏంటి ప్రాబ్లము, నాకు ఎందుకు కావట్లేదు, మన అసోసియేషన్లో చాలామంది కూడా మేడం మీకు ఇంకా ఎందుకు కాలేదు, మేము ఏమైనా హెల్ప్ చేయమా అంటే ఏం లేదు సార్, వద్దు మాకు ఏమొద్దు అనేసి ఇంకా థర్డ్ డే రోజు మేము ఖైరతాబాద్కి వెళ్ళాం. మెయిన్గా ఇంకా రేపు అనగా లాస్ట్ డేట్. ఈరోజు వెళ్ళాము, దర్శనం చేసేసుకున్నాను. ఆ తర్వాత బ్యాంక్ నుంచి మాకు ఎస్బీఐ నుంచి, మీకు తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ మనకు ఎస్బీఐ నుంచి ఎన్ని రిజిస్ట్రేషన్స్ కాలేదు. ఆ తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయేది అందరికీ. మాకు స్టార్టింగ్ అలర్టెడ్ అయినప్పుడు అసలు కాలేదు, చాలా బాధపడ్డాను. ఎక్కడ అది విత్డ్రా అయిపోతుందేమో, ఫ్లాట్ రాలేదేమో అని చాలా బాధపడ్డాను. ఖైరతాబాద్కి వెళ్ళిన 5 minutesకే ఎస్బీఐ బ్యాంక్ నుంచి మేనేజర్ ఫోన్ చేశారు, మేడం మీకు లోన్ కూడా శాంక్షన్ అయ్యింది. తరువాత ఎంతో ఆసక్తికరంగా, ఆనందంగా వేసినటువంటి వేలంలో లడ్డూను గెలుచుకున్నటువంటి శివప్రసాద్ దంపతులు వారి యొక్క అనుభూతుల్ని, ఆనందాన్ని, భావోద్వేగాన్ని అందరితో పంచుకున్నారు. వాళ్ళ భక్తిని చాటుతూ ప్రజలకు అందించిన విషయాలు విందామా మరి లాభం. అందుకని ఈ ధనం అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు రోజు కాగిత రూపం. నేను దానికి ప్రిఫరెన్స్. కానీ ఆ కార్యక్రమాలు నిర్వహించాలంటే మనకు డబ్బు అవసరం. స్వామి కార్యక్రమం నిర్వహించడానికి డబ్బు అవసరం. దానికి ఆయన చేదోడు ఎంతో ఉంటుంది మనకి. వారికి తృణం అంత ఇస్తే మనకి చెట్టు అంత ఇస్తారండి వారు. కాబట్టి ఈ పాట పాడినందుకు నాకేమీ ఇది లేదు. ఇది మనందరి కోసమే. అసోసియేషన్ మెంబర్స్కి, ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. భక్తులంతా నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించి వినాయకుడికి హారతి ఇచ్చి భక్తులంతా కూడా ఆనందంతో నృత్యం చేస్తూ వాళ్ళ యొక్క భక్తిని చాటుకున్నారు. ఆ విధంగా నిమజ్జనానికి ఆయన్ని ఊరేగిస్తూ ఎంతో ఆనందోత్సాహాలతో ఊరేగింపు నిర్వహించారు. రండి చూద్దాం. ఒక 10 నిమిషాలు పట్టుకోండి. ఈ బండి దగ్గరికి, పండాల దగ్గరికి రానియకుండా కొంచెం కంట్రోల్ చేసేయండి. సిద్ధంగా ఉండండి. మన నిమజ్జనోత్సవాన్ని మొదలు పెట్టబోతున్నాం. స్వామివారు 9 రోజులు మన మధ్య ఉండి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న మహాశివుడు
గారి దగ్గరికి వెళ్తున్నాడు. 9 రోజులు మనందరితో ఆనందంగా గడిపి మనందరికీ మనకు కావాల్సిన కోరికలను తీర్చి అందరూ బండికి ముందు 2 లైన్లుగా వస్తే బండితో పాటు మనం మొదలు పెడదాం. 2 లైన్లుగా వస్తే బండి ముందు. బ్యాండ్ వాళ్ళు ఎక్కడో త్వరగా రావాలి. గణేశ శరణం శరణు గణేశ గణేశ శరణం. ఊరేగింపులో భాగంగా పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ ఆనందోత్సాహాలతోటి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ అందరూ ఆ నృత్య ప్రదర్శనను భగవంతుడికి అర్పిస్తూ ప్రతి ఫ్లాట్ ముందు ఆయన్ని ఊరేగించి హారతులిచ్చి ఆయన నిమజ్జనానికి తీసుకువెళ్ళారు. అక్కడ కొద్దిగా ఖాళీ స్థలం ఉన్నటువంటి ప్రాంతాల్లో నిమజ్జనానికి షవర్ ఏర్పాటు చేసి పైప్స్తో వాతావరణ రహితంగా మట్టి వినాయకుడిని ముందుగానే ఆలోచించి సహభావన కుటుంబ సభ్యులందరూ చేయించడంతో చక్కగా నిమజ్జనాన్ని చేశారు. ఇది అందరికీ ఆదర్శప్రాయం. అందరూ ఆలోచించి ఈ విధంగా చేస్తే మన రోడ్ల మీద ట్రాఫిక్ ఆంక్షలు, అలాగే రోడ్లు బంద్ అయిపోవటం, సెలవులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఆలోచించండి మీరు కూడా. సహకుటుంబం అంటే సహభావన అంతా కూడా సహకుటుంబంగా ఏర్పడి ఎంతో చక్కగా ప్రతీది నిర్వహించారు. వీరు అందరికీ ఆదర్శప్రాయం కదా. మీరు కూడా అనుసరిస్తారు కదూ. ఓకే, మళ్ళీ వినాయక చవితికి మనం కలుద్దాం.